నూతుల వడ్డోల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు అన్ని పార్టీలు ఇప్పుడు ఒక ఆయన మీద లైన్ గట్టి మరీ పోటీల మీద బీప్ సౌండ్ తో సహా తిడుతున్నారు. పొద్దుగాల లేచిన కార్ నుంచి మొదలు పెడితే ఒడిచిపోకున్నా గానీ తిట్టుకుంటూ వస్తున్నారు. ఒకరికొకరు ఏం తక్కువ 7 దోశల మన్నెత్తి పోస్తున్నారు. తిడితే ఆయన తిట్టిండ్రు గాని ఆయన తోటున్న పాపానికి ఆయన ఇంట్లోలను కూడా కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ లా దుమ్ము దులుపుతున్నారు. ఇంత కేసీఆర్ దవడలు దగ్గర కొత్తుతున్నారు అన్ని పార్టీలోళ్ళు కలిసి. చేయి గుర్తు పువ్వు గుర్తు కంకి కొడవలి కాడికెళ్ళి బుడ్డ పార్టీలోళ్ళు కూడా కేసీఆర్ ను బుడ్రకాన్ అని తిడుతున్నారు. కారు గుర్తు కోటేస్తే కథమే అని పబ్లిక్ కు పూసగుచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య పొద్దుగాల లేస్తేనే షాట్ల దుబ్బ పోసి చెరిగి మరీ కేసీఆర్ మీద పోస్తున్నాడు. ఇక నిన్న రాహుల్ గాంధీ వచ్చి పుణ్యమూర్తి కేసీఆర్ చెప్పే మాటలు ఎట్లుంటాయి, చేసే పనులు ఎట్లుంటాయి అనేది లక్షల మంది చూస్తుండగా మాట పొల్లు పోకుండా చెప్పుకొచ్చిండు. टीआरएस वायदे जरूर करती है. आपको याद है उन्होंने हमसे भी वायदे किए थे कि पार्टी मिला देंगे कांग्रेस पार्टी के साथ. उन्होंने कहा था कि दलित सीएम होगा तेलंगाना का. हमारी पार्टी में मर्ज करनी बात भूल गए, दलित चीफ मिनिस्टर की बात भूल गए. जो वायदे उन्होंने आपसे किए थे सबके सब भूल गए और वो आपसे जो वायदे करेंगे उनको भी भूल जाएंगे. వీళ్ళది ఇట్లుంటే అటు తెలుగుదేశం వాళ్ళది చెప్పవలసిన ముచ్చటనే లేదు. కేసీఆర్ చెప్పే మాటలకు ఈ డోసు సరిపోదనుకున్నారో ఏమో ఇక మళ్ళకు వస్తున్నారు. ఎర్రబల్ అసొంటోళ్ళు 7 దోశల మన్నెత్తి పోస్తున్నారు కేసీఆర్ ఇంటోళ్ళ మీద. పువ్వు గుర్తోళ్ళు అయితే ఇక ఇంకో అడుగు ముంగడికేసి రా చూసుకుందాం, నీకే వస్తాయా మందిని రెచ్చగొట్టే మాటలు, మాకు కూడా వస్తాయి నిన్ను రెచ్చగొట్టే మాటలని వాళ్ళు గరానికి వస్తున్నారు. ఇక వీళ్ళు సరిపోతలేరన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పైత్యం పెంచుకున్నాడు. కేసీఆర్ మోసగాడు ఎట్లా అంటే ఇట్లా అంటున్నాడు. కేవలం తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కాదు, మనందరూ మీ అందరూ ఇట్లా ఒకలేనుకోకలు గజ్వేలికెళ్ళి నిలబడ్డ కేసీఆర్ ను, సిద్దిపేటకెళ్ళి నిలబడ్డ అల్లుడు హరీష్ రావును, సిరిసిల్లకెళ్ళి నిలబడ్డ కొడుకు కేటీఆర్ ను, నిజామాబాద్కెళ్ళి నిలబడ్డ బిడ్డే బతుకమ్మను ఇక ఇట్లా ఎవ్వరు విడిచిపెడతలేరు. కేసీఆర్ తానే అంటే వీళ్ళు తందానే అంటున్నారు. కొసాకరికి ఇలా పంచాయతీ ఏడికొస్తుందో చూడాలి.